ఇవాల్టి కాళేశ్వరం కమిషన్ విచారణ వాడి వేడిగా జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్లు ఎస్కే జోషి, రజత్ కుమార్ ను కమిషన్ విచారించింది. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సిడబ్ల్యూసీ చెప్పిందని జోషి సమాధానమిచ్చారు. ప్రాజెక్టు స్థలాన్ని ఎవరు మార్చారని కమిషన్ ప్రశ్నించగా కేసీఆర్ నాటి మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని జోషి చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు కేసీఆర్ నిర్ణయమేనా అని ఎస్కే జోషిని ప్రశ్నించగా ప్రభుత్వ నిర్ణయమని ఎస్కే జోషి చెప్పారు. డిజైన్ల లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం, గేట్ల ఆపరేషన్ల లోపంతో మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చని ఎస్కే జోషి అభిప్రాయపడ్డారు. ఇవాల్టి కాళేశ్వరం కమిషన్ విచారణ వాడి వేడిగా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు, చెప్పండి, ఇవాల్టి కాళేశ్వరం కమిషన్ విచారణ వాడి వేడిగా జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఎస్ యామిని, కొద్ది రోజుల బ్రేక్ తర్వాత తిరిగి ఈ రోజు మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైంది. సో ఈ రోజు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని ఈ రోజు నుంచి విచారించడం ప్రారంభించింది. అందులో భాగంగా ఈరోజు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చీఫ్ సెక్రటరీగా పనిచేశారో ఎస్కే జోషి, ఆయన్ని విచారించింది కమిషన్. ఆయనతో పాటుగా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ కుమార్ను కూడా ప్రశ్నించింది. సో ఇప్పటి వరకు కూడా అఫిడవిట్లు తీసుకున్నటువంటి కమిషను ఇప్పుడు బహిరంగ విచారణ చేస్తుంది, క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. గతంలో అధికారులు ఇచ్చినటువంటి అఫిడవిట్లను ముందు పెట్టుకొని ఈ రోజు నుంచి క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు ఎస్కే జోషిని, రజత్ కుమార్ను ఈరోజు ఓపెన్ కోర్టులో ప్రశ్నించింది, విచారించింది. సో అందులో భాగంగా అసలు ప్రాజెక్టు మొదటగా మేడిగడ్డ కాకుండా తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి, ప్రాణహిత చేవెళ్లను నిర్మించాలని చెప్పి భావించారు కదా, ఎందుకోసమో అక్కడి నుంచి మార్చాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్నని ఎస్కే జోషిని కమిషన్ ప్రశ్నించింది. సో అయితే దానికి సమాధానము, ఒకటి మహారాష్ట్ర వైపు నుంచి ముంపు ఎక్కువగా ఉండడం వల్ల ఆ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయి. దాంతో పాటుగా సెంట్రల్ వాటర్ కమిటీ ఏదైతే ఉందో అది అక్కడ ఏదైతే అనుకున్నారో మొదటగా తమ్మిడిహట్టి, అక్కడ నీటి లభ్యత కూడా తక్కువగా ఉంటుందని చెప్పింది కాబట్టి అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుని మార్చాల్సి వచ్చింది అనేటువంటి సమాధానాన్ని ఎస్కే జోషి చెప్పారు. అయితే మరి మేడిగడ్డ వద్ద ఎవరు ఈ ప్రాజెక్టుని ఎంపిక చేశారు అని తర్వాత ప్రశ్న ఎస్కే జోషిని కమిషన్ ప్రశ్నించింది. అయితే దానికి ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి సమాధానాన్ని చెప్పారు. అసలు ప్రభుత్వం అంటే ఎవరు అని ప్రశ్నించారు కమిషన్. అయితే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు అని చెప్పి సమాధానం చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు కదా అని అంటే అవును అనేటువంటి సమాధానాన్ని ఆయన చెప్పారు. హై పవర్ కమిటీ గురించి ప్రశ్నించగా మొదటగా తనకు తెలియదు అనేటువంటి సమాధానాన్ని చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక జీవోను కమిషన్ చూపించినటువంటి నేపథ్యంలో హై పవర్ కమిటీ అదొక టెక్నికల్ కమిటీ మాత్రమే అనేటువంటి సమాధానాన్ని ఇచ్చారు. అయితే ఈ కమిషన్కు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసము ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నను కూడా సంధించారు. అయితే నిధుల సమీకరణ కోసమే ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అయితే మళ్ళీ తిరిగి చెల్లింపులు ఏ విధంగా చేస్తారు అన్నటువంటి ప్రశ్నకు మాత్రము ఇక్కడ మళ్ళీ ఉత్పత్తి జనరేట్ అయ్యేంత వరకు, అంటే ఆ డబ్బులు తిరిగి వచ్చేటువంటి అయ్యేంత వరకు కూడా, ఉత్పత్తి అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే దాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటి సమాధానాన్ని చెప్పారు. అయితే ఇక అనుమతులు ఎప్పుడు వచ్చాయనేటువంటి దానికి మాత్రము ఇది చాలా భారీ ప్రాజెక్టు, 28 ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి, 8 లింకులు ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి. సో పెద్ద ఎత్తున ఇది పెద్ద ప్రాజెక్టు. దాదాపుగా 200 అనుమతులు వచ్చాయి, ఒకేసారి దీనికి అనుమతులు రాలేదు అనేటువంటి సమాధానాన్ని ఎస్కే జోషి చెప్పారు.
దాంతో పాటుగా అసలు ఎందుకు ఇవి పియర్స్ కుంగిపోయా అనేటువంటి దానికి మాత్రము 2-3 కారణాలు ఉంటాయని చెప్పి తాము భావిస్తున్నట్లుగా ఎస్కే జోషి చెప్పారు. పియర్స్ కుంగుబాటుకి ప్రధానంగా ఇక్కడ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపం ఉండి ఉండవచ్చు, దాంతో పాటుగా గేట్స్ మెయింటెనెన్స్ లోపం కూడా ఉండి ఉండవచ్చు, దాంతో పాటుగా క్వాలిటీ కంట్రోల్లో కూడా లోపం ఉన్నట్లుగా తాము భావిస్తున్నామనేటువంటి సమాధానాన్ని ఎస్కే జోషి చెప్పారు. దాదాపుగా ఎస్కే జోషి హాజరయ్యారు. దాంతో పాటుగా ఆనాడు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ కుమార్ కూడా ఈరోజు ఈ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన కూడా దాదాపుగా ఇవే సమాధానాలు చెప్పారు. కుంగిపోవడానికి పియర్స్ కుంగిపోవడానికి దాదాపుగా ఇవే గేట్ల మెయింటెనెన్స్, అదేవిధంగా ఆపరేషన్స్ అండ్ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా లోపం ఉండడం వల్లనే ఇది కుంగిపోయిందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అప్పుడు కుంగిపోయిన వెంటనే మరమ్మతులు చేపట్టకపోవడానికి మాత్రం అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా చేపట్టలేకపోయినట్లుగా ఈ రోజు కమిషన్ ముందు విచారణలో అధికారులు చెప్పారు. సో మొత్తానికైతే హాట్గా విచారణ జరిగింది. రేపు మరికొంతమంది అధికారులని, ఐఏఎస్ అధికారులని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను విచారించబోతా ఉన్నారు. ఆ తర్వాత దీంతో సంబంధం ఉన్నటువంటి ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రులకు కూడా ఆనాడు ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి, సమన్స్ ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.